హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. కెనడాలో జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని భయానికి గురిచేసింది. ఒక చిన్నారి ఇంట్లో నిద్రపోతుండగా గబ్బిలం అతని ముఖంపై వాలింది. తల్లిదండ్రులు వెంటనే దాన్ని బయటికి పంపించారు. అంతే, అది కరిచిందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే గబ్బిలం కాటు చాలాసార్లు కనిపించదు. చిన్న సూది గుచ్చినంత కూడా గుర్తు ఉండకపోవచ్చు. కొన్ని వారాల తర్వాత ఆ బాలుడికి జ్వరం వచ్చింది. మాట తడబడింది. భయపడిపోయాడు. డాక్టర్లు టెస్ట్ చేయగా అతనికి రేబీస్ సోకినట్టు తెలిసింది. దురదృష్టవశాత్తు లక్షణాలు మొదలైన తర్వాత రేబీస్కి చికిత్స దాదాపు అసాధ్యం. రేబీస్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే నేరుగా మెదడుకు వెళ్ళదు. ముందుగా నరాల ద్వారా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారి మెదడును చేరిన తర్వాత జ్వరం, ఆందోళన, నీళ్లు చూసిన భయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చివరకు మరణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లక్షణాలు ప్రారంభమైన తర్వాత రేబీస్ మరణాలు దాదాపు 100% జరుగుతాయి. అయితే కాటు పడిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. ఈ మధ్యకాలంలో ఏ వైరస్ గురించి మాట్లాడుకున్నా అందరి దృష్టి గబ్బిలాల వైపే వెళ్తుంది. గబ్బిలాలు వైరస్లకు నిలయమా? ఇప్పుడు అదే ప్రపంచం ముందున్న ప్రశ్న. గబ్బిలాల్లోనే ఎందుకు ఇన్ని వైరస్లు ఉంటాయి? దీనికి శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం ఆసక్తికరంగా ఉంది. పాము కరిస్తే తెలుస్తుంది, కుక్క కరిస్తే తెలుస్తుంది. కానీ గబ్బిలం విషయంలో ఈ కథ వేరు. చాలా గబ్బిలాల పళ్ళు సూది కన్నా సన్నగా ఉంటాయి. అవి కరిచినప్పుడు రక్తం కూడా రాకపోవచ్చు. చర్మంపై గుర్తు కూడా ఉండకపోవచ్చు. అందుకే చాలామంది ఏమీ కాలేదు అని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అప్పటికే వైరస్ మన నరాల్లో ప్రయాణం ప్రారంభించింది. ఇది రక్తంలో కాదు, నరాల్లో ప్రయాణిస్తుంది. అందుకే శరీరానికి వెంటనే తెలియదు. కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్నిసార్లు సంవత్సరం కూడా లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే రేబీస్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ప్రపంచంలో ఎగరగలిగే ఏకైక క్షీరదాలు గబ్బిలాలు. ఇవి ఎగిరేటప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కు పైగా చేరుతుంది. అంత వేడి ఉన్న వాటి శరీరం దెబ్బతినదు. వాటి రోగనిరోధక వ్యవస్థ మనుషుల కంటే భిన్నగా పనిచేస్తుంది. వైరస్లను పూర్తిగా చంపకుండా వాటిని నియంత్రణలో ఉంచుతుంది. అందుకే గబ్బిలాల్లో వైరస్లు జీవించగలుగుతున్నాయి. కానీ గబ్బిలాలకు మాత్రం పెద్దగా అనారోగ్యం రాదు. ఇది ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న అద్భుతమైన విషయం. గబ్బిలాల వల్ల వచ్చిన వైరస్లు రేబీస్, నిఫా, హేంద్ర, మార్బర్గ్, మెర్స్, ఎబోలా ఇలా అనేక వైరస్ల సహజ నిలయాలుగా గబ్బిలాలను గుర్తించారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి వైరస్ గబ్బిలం నుంచి నేరుగా మనిషికి రాదు. చాలాసార్లు మధ్యలో మరో జంతువు ఉంటుంది. ఉదాహరణకు నిఫా. ఇది పందుల ద్వారా, కొన్ని సందర్భాల్లో పండ్ల ద్వారా మనుషులకు చేరుతుంది. కరోనా కూడా గబ్బిలాల వల్లే వచ్చిందా అని ఆ సమయంలో చాలామంది ప్రశ్న లేవనెత్తారు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఖచ్చితంగా గబ్బిలం నుంచే మనిషికి కరోనా వచ్చింది అని చెప్పలేదు. చాలామంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కరోనా వైరస్ మూలం గబ్బిలాలు కావచ్చు. కానీ మనుషులకు చేరడానికి మరో జంతువు మధ్యవర్తిగా పనిచేసి ఉండవచ్చు. ఈ అంశంపై ఇంకా పరిశోధన కొనసాగుతున్నది. వ్యాంపైర్ గబ్బిలాలు నిజంగానే రక్తం తాగుతాయా? అలాగే మనం హాలీవుడ్ సినిమాల్లో చూసే వ్యాంపైర్ గబ్బిలాలు నిజంగానే ఉన్నాయి. కానీ అవి మన భారతదేశంలో లేవు. మెక్సికో, బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తాయి. వీటి పళ్ళు రేజర్ బ్లేడ్లా పదునుగా ఉంటాయి. అవి జంతువు చర్మంపై చిన్న ఘాట్ పెడతాయి. ఆ తర్వాత రక్తాన్ని నాలుకతో నాకుతూ తాగుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటి లాలాజలంలో రక్తం గడ్డ కట్టకుండా చేసే ప్రత్యేక రసాయనం ఉంటుంది. అందుకే రక్తం కొంతసేపు వస్తూనే ఉంటుంది. మరింత ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రపంచంలో 1400కు పైగా గబ్బిలాల జాతులు ఉన్నాయి. వాటిలో రేబీస్ ఉన్నవి 1% కూడా ఉండవు. మిగతావి మనకు ఉపయోగపడే జీవులే. ఒక చిన్న గబ్బిలం ఒక రాత్రిలోనే వందలాది దోమలు, వేలాది పంటలను నాశనం చేసే కీటకాలను తింటుంది. కొన్ని గబ్బిలాలు పూల పరాగ సంపర్కం చేస్తాయి. మరికొన్ని అడవుల్లో విత్తనాలను వ్యాపింపజేస్తాయి. వాటి వల్లే అనేక అడవులు మళ్ళీ పెరుగుతున్నాయి. అంటే ప్రకృతిలో గబ్బిలాల పాత్ర చాలా కీలకం. గబ్బిలాలు మన శత్రువుల కాదు, అవి మరి మన మిత్రుల? అది కూడా పూర్తిగా కాదు. వాటిని వాటి ప్రపంచంలో ఉండనివ్వాలి. మనం వాటిని తాకకూడదు. ఒకవేళ గబ్బిలం కరిచిందని, లేదా ముఖంపై వాలిందని, లేదా గోకిందని అనుమానం వచ్చినా, గాయం కనిపించకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఎందుకంటే రేబీస్ ఒకసారి లక్షణాలు చూపించడం ప్రారంభిస్తే మరణం తప్ప వేరే ఆప్షన్ లేదు. సమయానికి తీసుకునే వ్యాక్సిన్ 100% వరకు ప్రాణాలను కాపాడగలదు. కాబట్టి గబ్బిలాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. అయితే మనం చేయాల్సింది ఏంటి? గబ్బిలాలను చూసి చంపాలా? కాదు. అలాగే నిర్లక్ష్యం చేయాలా? అది కాదు.
గబ్బిలాన్ని చేతితో తాకండి. అనారోగ్యంగా కనిపించే గబ్బిలాలకు దూరంగా ఉండండి. ఒకవేళ గబ్బిలం కరిచిందని లేదా గోకిందని అనుమానం వచ్చినా, గాయం కనిపించకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి రేబీస్ నివారణ చికిత్స తీసుకోండి. ఎందుకంటే రేబీస్ను ఆపడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం వ్యాక్సిన్. భయం కాదు, అవగాహనే ప్రాణాలను కాపాడుతుంది.